అపవాది ఎక్కడుంటాడయ్య అంటే నా వైపు చూడాలి. అవిధేయత ఎక్కడుంటుందో అక్కడుంటాడు. యవన బిడ్డలారా నా వైపు చూడండి, తల్లులారా నా వైపు చూడండి, చిన్నపిల్లలారా నా వైపు చూడండి, సంఘానికి వచ్చి సంఘంలో కట్టుబడుతూ ఒక మంచి విశ్వాసులుగా బ్రతకాలని ఆశపడుతున్న విశ్వాసులారా నా వైపు చూడండి. మీతో చెప్పే మాట, అమ్మ ఏదైనా చెప్పింది, అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఆ అబ్బాయితో మాట్లాడొద్దు అని మీ అమ్మ చెప్పిందంటే, మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళలో అమ్మను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు కదా. మమ్మీ నువ్వు చెప్పినట్టే నేను చేస్తా మమ్మీ, ఏం బాధపడకు అని తల్లి మాటకు నువ్వు లోబడ్డావు అనుకో, సైతానుగాడికి నువ్వు సూటి ఇచ్చిందానివి కావప్పుడు. అసలు నిన్ను చూస్తే వాడికి బీపీ 190కి పోతే టెర్రర్ అయిపోతావు వాడికి. అట్లా కాకుండా మా మమ్మీ ముసలిదైన తర్వాత శాదస్తం, 45 సంవత్సరాలకి అమ్మను ముసలోళ్ళు చేస్తారు. మా అమ్మకి శాదస్తం ఎక్కువైపోయింది, శాడిస్తుంది మా అమ్మ. ఈమె ఇట్టాగే అంటది, నేను చేసేది చేస్తాను అని తల్లి మాటకు, భక్తి కలిగిన తల్లి మాటకు నువ్వు అవిధేయత చూపించావంటే సైతానుగడికప్పుడు నువ్వు ఇన్విటేషన్ ఇచ్చిందానివి. ఏమని? రాసాతానా, వెల్కమ్ మై డియర్, వెల్కమ్, స్వాగతం సుస్వాగతం అని నువ్వు ఆహ్వానం ఇచ్చినట్టు లెక్క. నీ యజమానుడు, నీ భర్త నీకు శిరస్సు. భక్తి కలిగిన వాడై వాక్యానుసారమైన మాట ఏదైనా చెప్తే, ఏమాయ్ ఏంటి ఫోన్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నావంట, ఎందుకు ఫోన్తో ఆడుకుండా తప్పుకో అని చెప్తే నీకు అంత అనుమానపు రోగం. అట్టయితే అవసరమైతే వెళ్ళేటప్పుడు గుడి పెట్టుకో, గుడి ఏంటది, ఇట్లా ఓవర్ డైలాగులు మాట్లాడద్దు. నా శిరస్సు, నా యజమానుడు, విధేయత చూపించావా, నిన్ను చూస్తే సైతాను గడగడలాడతాడు. ఆయన అంతే చెప్తాడులే, నాకు తెలీదా అని ఎక్కడైనా తలబిరుసుతనంతో ప్రవర్తించావా, ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థనా పర్రాలు అయి ఉండొచ్చు, ఎమాన్యుయల్ చర్చికి రావచ్చు, ఎంత గొప్ప పనైనా చేయొచ్చు. అవిధేయులను ప్రేరేపించేవాడు శత్రువైన సాతాను. ఎఫెస్సి పత్రికలో అంటాడు. మేము మా పిల్లలకి ఎప్పుడూ చెప్తాం, నాన్న మేము అనుభవంలో నుంచి పుట్టుకొచ్చిన మాటలు, ఆవేశంలో నుంచి పుట్టుకొచ్చిన మాటలు కాదు. 23 సంవత్సరాలు సేవలో నలగొట్టబడి భక్తిని ఎలా కాపాడుకోవాలో, పవిత్రతని ఎలా కాపాడుకోవాలో పుస్తకాల్లో నుంచి చదివి వచ్చిన వాక్యం కాదు, కేవలం పుస్తకాల్లో నుంచి వచ్చిందే కాదు, అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చిన వాక్యం. మేము ఎప్పుడైనా చెప్తే మనస్సులో కూడా రొసరొసలాడద్దు అన్నారా, మీ హృదయం అపవాదికి నిలయమైపోద్ది. మనమేం రమ్మనాల్సిన అవసరంలా. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, ఎవడు తెలుసా, పిలవని పేరంటాం. కృపానందం గారు నా మాట అర్థమైంది. పిలవని నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తనలో వాడి గుణం ఎక్కడైనా కనపడిందా వాడు వచ్చి కూర్చుంటాడు అంతే. దీనికి బైబిల్లో ఒక బలమైన ఆధారం చూపిస్తాను. నాన్న మనం ఇశ్రాయేలీనురా, నువ్వు ఫిలిష్తీయుల అమ్మాయిని చేసుకోవటం ఏంటి, వద్దు తప్పురా నాన్న, నువ్వు అలా చేయొద్దు అని అంటే ఈయన ఏం చేశాడో తెలుసా, మీరు రావాల్సిందే, నేను ఆ అమ్మాయిని చేసుకుంటా. హృదయంలో ఎంతమందికి సోటు ఉంటుంది, ఒకరికే సోటు ఉంటుంది, ఇచ్చేసా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. వద్దురా మనం ఇశ్రాయేలీలు, వాళ్ళు అన్యులరా, నా మాటను రా అంటే లేదు నేను ఆ అమ్మాయిని చేసుకుంటానని తల్లిదండ్రులు గత్యంతరం లేక ఆ పిల్లోడితో పాటు వెళ్తున్నారు. ద్రాక్ష తోట దగ్గరకు వచ్చేసరికి సింహం బొబ్బరిలుచు వచ్చిందట. ఎవరి మీదకి? సంసోను మీదకి సింహం బొబ్బరిలుతూ వచ్చిందట. ఎవరా సింహం? శత్రువైన సాతాను. మన విరోధి ఎగు అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుచున్నాడు అని రాసి ఉంది కదా. వాడు చివరికి ద్రాక్ష తోటలో కూడా తిరుగుతూ ఉంటాడు. ద్రాక్ష తోట అంటే అమ్మ ఏదో ఒకటి చెప్పండి తల్లి. ద్రాక్ష తోట అంటే యాపిల్ పళ్ళ ఉపవాస ప్రార్థనలో స్టీఫెన్, ద్రాక్ష తోట అంటే దేనికి గుర్తు? సంఘం. పాత నిబంధనలో ద్రాక్ష తోట అంటే ఇజ్రాయేలు జనాంగం, క్రొత్త నిబంధనలో ద్రాక్ష తోట అంటే సంఘం. సంఘానికి వచ్చే బిడ్డల్లో కూడా ఎవడు అవిధేయుడిగా ఉంటాడో వాడిని పట్టుకుంటాడు. ఒక మాట అడగండి, యేసయ్యను సాతాను పట్టుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? లేశమైన సైతాను గాడికి యేసయ్య దగ్గర చోటు లేదు. ఎందుకో చెప్పంటారా? యేసయ్య వినయ విధేయతలకు నిలువుటద్దం.
ఆయన లాంటి వినయ మనస్కుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అంత విధేయుడు కనుకే శత్రువు ఆయన ముట్టలేకపోయాడు. ఆమెన్. ఒక మాట అడగండి, దేవా మా నాయకుల మాటకు విధేయత చూపిస్తాం. వాక్యానుసారమైన మాట చెప్పినప్పుడు, నా భర్త వాక్యానుసారమైన మాట చెప్పినప్పుడు విధేయురాలను అవుతా. నా తల్లిదండ్రులు వాక్యానుసారమైన మాట చెప్పినప్పుడు నా స్వచిత్తాన్ని సిలివేసి నీ మాటకు విధేయత చూపిస్తామయ్యా అని విధేయత చూపించి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. లోబడ